నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేంద్ర నాయుడు సునీతల ఇంట్లో గుర్తులేని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 50 సవర్ల బంగారం, 3 లక్షల నగదు, వెండి వస్తువులు అపహరించిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. హరేంద్ర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గూడూరులో జరిగిన జగన్నాథ రథయాత్రకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండడం చూసి ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ బాబీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈరోజు జగన్నాథ యాత్ర గూడూరులోకి ఉదయాన 10:25కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాము. అక్కడికి పోయి కొన్ని సేవలు చేసేదానికి మనం ఉదయాన్నే పోయి సాయంకాలం ఇప్పుడు రథయాత్ర చూసుకొని జనశతాబ్దికి వచ్చాము. వచ్చిన తలుపులన్నీ తీసి దాన్ని మొత్తం బేగం కూడా లేకుండా వచ్చేసి ఇంటికి చూస్తానే మొత్తం పరిస్థితులన్నీ బయట పెట్టేశారు. మొత్తం తాళాలు వచ్చి మేము బీరువా కింద మంచం కింద పెట్టాము. ఆ మంచం కింద నుండి తాళాలు తీసుకొని మామూలుగా యాక్చువల్గా ఎవరు మనిషి తీసినట్టు, మామూలుగా దొంగ తీసినట్లు ఎవరు మనిషి తీసినట్టు తీసి మొత్తం ఏమైనా బంగారు లేకుండా తీసుకెళ్ళారు. కనీసం ఒక 50 సవర్ల దాకా బంగారు ఉంటుంది. మాది పక్క ఇంట్లో 2.5 లక్షల రూపాయల డబ్బులు. అది ఎంత వెయిట్ తెలియదు. ఎన్ని సామాన్లు, దీపాలు, గ్లాసులు, ప్లేటు.